ప్రభునామ స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు గడిచిన వారం నుంచి ఈ వారం వరకు ఆయన తన పరిశుద్ధ రెక్కల చాటున కాచి భద్రపరిచాడు. ఆయన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి యోహాను సువార్త 5వ అధ్యాయము మరి చదువుకుంటూ వెళ్తూ ఉంటే 38 సంవత్సరాలు మట్టి మరి పక్షవాయువుతో మరి మండపము దగ్గర పడుకోబెట్టి ఉంచారని చెప్పి బైబిల్ చెప్తూ ఉంది. మరి చాలా 38 సంవత్సరాలు అంటే చాలా కాలము. అప్పటి వరకు నిలవడనే పడుకోబెట్టి మరి వెళ్ళారు. మరి ఆ కోనేటి దగ్గర దేవదూత వచ్చి నీళ్లు కదిలించబడినప్పుడల్లా ఒక అనారోగ్యస్తులు వెళ్ళి ఆ నీళ్ళు అంటుకొని స్వస్థపడుతూ ఉన్నారు. మరి ఈయన 38 సంవత్సరాల నుంచి కూడా అలాగే ఉన్నాడు, స్వస్థపడటం లేదు. కానీ యేసయ్య వస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు అనే ఆలోచన మీద తను ఆ నీళ్ళ ఒడ్డునే పడుకొని ఉన్నాడు. పక్కకు తిరగలేని స్థితి అనమాట, పక్షవాయువు. అయితే అట్లాంటి మనిషి కోసము తను నా దేవుడు వస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు అని 38 సంవత్సరాలు వెయిటింగ్ చేసినప్పుడు మరి ఆ దేవుడు వచ్చి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగినప్పుడు నాకంటే ముందులు వచ్చి స్వస్థపడి వెళ్తున్నారు, మరి నేను తిరిగి నీళ్ళలోకి మరి ఆనుకోలేకపోతున్నాను, మీరు వస్తారని నాకు నమ్మకంగా ఉందన్నప్పుడు లేచి నీ పరుపెత్తుకున్నాడమ్మని చెప్పి మరి ఆ యొక్క పక్షవాయువు గల ఆయనతో యేసుక్రీస్తు చెప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఎందుకు అని అంటే బైబిల్లో ఉన్న వాటి కంటేను ఇంకా నాంటేలో ఉన్న వాటి కంటేను మరి వేరువేరుగా ఉన్నాయి. కానీ ఇంకా చాలా చాలా ఉన్నాయి. బైబిల్ ఇంకా రాయాలంటే చాలా ఎక్కువ ఒక పుస్తకం సరిపోదన్నమాట. అలాంటి విధానంలో కొన్ని రాయబడి ఉన్నాయి. అయితే అతను నువ్వు వచ్చి యేసయ్య వచ్చి నీ పరుపెత్తుకు నువ్వు నడమన్నప్పుడు వెంటనే లేచి తన పరుపెత్తుకొని తను నడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. 38 సంవత్సరాలు వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మనం మందిరానికి వెళుతూ ఉన్నాము. మందిరానికి వెళ్ళిన వెంటనే మరి పిల్లలకు పుట్టాలని అనుకుంటున్నారు, పుట్టలేకపోతున్నారు. తర్వాత డబ్బు సంపాదించాలనుకుంటున్నారు, సంపాదించలేకపోతున్నారు. ఆ తొందరతనంలో చర్చిలు కూడా మానేసేది ఎంతోమందో ఉన్నారు. కానీ మరి దేవుడైతే మరి మన సహనాన్ని పరీక్షించే దేవుడిలాగా చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ఈ నా బిడ్డ నా కోసం సహనంతో ఎదురు చూస్తుందా అని ఆలోచిస్తూ ఉన్నారు. అలాగే 38 సంవత్సరాలు బట్టి మరి పక్షవాయువు గల ఆయన ఇంకా వస్తాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని నమ్మకంతో ఉన్నాడు కాబట్టి తను స్వస్థపడగలిగారు, మరి లేచి నడవగలిగారు. అటు విధంగానే ఇప్పుడు ఆస్తి కావాల్సిన వాళ్ళు కానీ అవసరాలు తీరాల్సిన వాళ్ళు కానీ మందిరానికి వచ్చి ఎంతోమంది స్వస్థపడతా లేదు అని చెప్పి పక్కకి తొట్టిల్లిపోయేవాళ్ళు లేకపోలేదు. కానీ అలా కాదు, సహనం కలిగి ఓర్పు కలిగి నిదానించి మరి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటే పిల్లలు కావాలన్నా ఇస్తాడు, మరి తర్వాత ఆస్తి కావాలన్నా ఇస్తాడు, మరి తర్వాత ఆరోగ్యం కావాలన్నా ఇస్తాడు, లేదా దేవుని రాజ్యం కావాలన్నా ఇస్తాడు. వీటన్నిటిని గురించి జయించి సహనముతో ఓపికతో మరి నిలబడి ఆయన రాజ్యం కోసం ఎదురు చూడాలని ఈ చిన్న మాటలో దేవుడు దీవించును గాక.